నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। రైతు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్న మంత్రి నాదెండ్ల మనోహర్। రైతుల ఖాతాల్లో 24 గంటల్లోనే ధాన్యం డబ్బు జమ చేసి చరిత్ర సృష్టించామని వెల్లడి। రాజమండ్రి కల్తీపాల ఘటన బాధితులను పరామర్శించిన మంత్రి నిమ్మ రామనాయుడు। బాధితుల వైద్యానికి ఖచ్చితమైన వెనకాడేది లేదని స్పష్టం। లడ్డూ వ్యవహారంపై చర్చకు రమ్మంటే కూటమి ప్రభుత్వం పారిపోతుంది। ధ్వజమెత్తిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్। తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు। ఆలయ మద్దతులతో స్వాగతం పలికిన అధికారులు। మణిపూర్ పర్యటనలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత లోక్తక్ సరస్సును కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సందర్శించారు। ప్రకృతి ఒడిలో అద్భుతంగా వెలిసిన ఈ సరస్సు అందాలను చూసి ఆయన అబ్బురపడ్డారు। ప్రపంచంలోనే ఏకైక ఫ్లోటింగ్ నేషనల్ పార్క్గా పేరుగాంచిన కైబుల్ లాబ్జామో జాతీయ పార్కును తిలకించి అధికారులను వివరాలు తెలుసుకున్నారు। స్థిరమైన నేల ఉండకుండా పుమ్డీలు అని పిలిచే పచ్చని గడ్డి దీవులు నీటిపై అలవోకగా తేలియాడుతుండడం అత్యంత ఆశ్చర్యకరమని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు। ఈ సరస్సు ఒక అందమైన తేలియాడే నగరాన్ని తలపిస్తుందని, ప్రకృతి ప్రసాదించిన ఇటువంటి అద్భుతాలు దేశ పర్యాటక రంగానికి గర్వకారణమని కొనియాడారు। రైతు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, రైతులు పండించిన ధాన్యానికి న్యాయమైన ధర ఇస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు। తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఖరీఫ్ రబీ సీజన్లలో ధాన్యం కొనుగోలుపై తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల అధికారులతో ఆయన ప్రాంతీయ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ ఈ సీజన్లో 7.52 లక్షల మంది రైతుల నుంచి 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి
10,850 కోట్లు చెల్లించామని చెప్పారు. రైతుల ఖాతాల్లో 24 గంటల్లో డబ్బు జమ చేసి చర్చ సృష్టించామన్నారు. 51 లక్షల మెట్రిక్ టన్నులు లక్ష్యంగా పెట్టుకుని 47 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. రాజమండ్రి కల్తీపాల ఘటనలో అస్వస్థతకు గురైన వారిలో 15 మందికి వైద్యం కొనసాగుతుందని మంత్రి నిమ్మ రామనాయుడు అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ప్రస్తుతం 11 మందికి వైద్యులు వెంటిలేటర్పై డయాలసిస్ చికిత్స అందిస్తున్నారని మంత్రి తెలిపారు. బాధితుల వైద్యానికి ఎంత ఖర్చైనా వెనుకాడకుండా ఉత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. తమది మానవత్వం ఉన్న ప్రభుత్వమని ఖర్చెంతైనా వెనుకాడది లేదని స్పష్టం చేశారు. చోడేశ్వర నగర్, స్వరూప నగర్ నందు పాలులో కూలెంట్ మిక్స్ అవడం ద్వారా ప్రాథమికంగా మరి ఏదైతే సంఘటన జరిగి 5 చనిపోయి ఈ రోజు ఆసుపత్రిలో 15 మంది వైద్యం పొందుతున్నటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇది దురదృష్టకరంగా ముందుగా భావిస్తూ ఆ పాలులో ఆ కూలెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఆ గణేష్ ఎవరైతే పాల సరఫరాదారుడు ఉన్నారో మరి ఆయన్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఈ రకంగా ఆయన ద్వారా సరఫరా చేసినటువంటి 110 కుటుంబాలలో దగ్గర 315 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయడం జరిగింది. అందులో 312 మందికి నార్మల్ గా రిజల్ట్ రావడం, మరి మిగిలినటువంటి 3 హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేయడం ద్వారా మరి ఒకళ్ళు నార్మల్ గా ఉంటూ మరి మిగిలిన వాళ్ళు కూడా కంఫర్ట్ గానే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ సంఘటనలో మేజర్ గా మరి 5 చనిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఆ బాధితులు ఎవరైతే ఆ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మరి ఆ చనిపోయినటువంటి వ్యక్తులను అయితే తీసుకురాలేం కానీ వాళ్ళ కుటుంబానికి ఆధారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో కూడా ఆయా కుటుంబాలకు కూడా అందజేయడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని కూడా ఆయన కూడా సీరియస్ గా తీసుకుని మరి ఎవ్రీడే ఆయన కూడా కలెక్టర్స్ తోటి ఈ యొక్క ఉన్నత వైద్య అధికారులతోటి ప్రతిరోజు కూడా రివ్యూ చేస్తూ ఎప్పటికప్పుడు పరీక్షని సమీక్షించుకుంటూ ఏ రకంగా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు కావాలి, ఫుల్ ఫ్లెడ్జెడ్ గా పార్టీకి ఆ యొక్క ఫ్యామిలీస్ కి అండదండలుగా ఉండాలని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే మరి పర్టికులర్ గా మరి యొక్క ఎవరైతే హాస్పిటల్లో వైద్యం పొందుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా డాక్టర్ రవిరాజు గారు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ విశాఖపట్నం, ఆయన్ని కూడా మరి యొక్క రాజమండ్రి తీసుకుని వచ్చి ఆయన నేతృత్వంలో ఈ 15 మందికి కూడా ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూ చేసి ఈ యొక్క పేషెంట్స్ ని ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కావాలని అంటే ఇంకా ఫర్దర్ గా ఇంకా మీరు ఎక్కడికి తీసుకెళ్లాలన్నా సరే ఆ యొక్క కుటుంబ సభ్యులతోటి డాక్టర్లతోటి మాట్లాడి చేయమని చెప్పారు. కాకపోతే వీళ్ళందరూ వెంటిలేటర్ మీద ఉన్నారు కాబట్టి హైదరాబాదు లేదా ఇతరత్ర ప్రాంతానికి తరలించడం అనేది అంత శ్రేయస్కరం కాదు అని డాక్టర్స్ చెప్పడంతో ఆ హైదరాబాద్ లో ఉన్నటువంటి డాక్టర్స్ ని ఒక టీమ్ నే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజమండ్రి పంపించి వైద్యం అందించమని ఆయన ఇచ్చినటువంటి సూచనల ప్రకారమే సీనియర్ కన్సల్టెంట్ కూడా ఒక టీమ్ గా ఏర్పాటు చేసి ఆ టీంను కూడా ఈ రోజు హైదరాబాద్ లో బయలుదేరారు. ఇప్పుడు మధ్యాహ్నం ఈ రోజు రాజమండ్రి చేరుకోబోతూ ఉన్నారు. మరి వారందరి యొక్క సూచనల ప్రకారం వాళ్ళు కూడా ఇక్కడ జరుగుతున్న ట్రీట్మెంట్ ని ఇవన్నిటిని కూడా రవిరాజు గారిని కూడా అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి డాక్టర్స్ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఇంకా బెటర్ ఏదన్నా మనం ఎట్లా చేయాలి, ఫర్దర్ గా వీళ్ళకి డయాలసిస్ దీంతో పాటు ఇంకా న్యూరాలజీ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా వాటిని ఎట్లా మనం డీల్ చేయాలి ఇన్నిటి మీద కూడా కోఆర్డినేట్ చేసుకుంటాం. అందుచేతనే ఈవేళ ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్ గా చెప్పారు, ఎంత ఖర్చు అయినా కూడా వెనకాడకుండా బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి, ఎంత స్పెషలిస్టులు అవసరం వచ్చినా కూడా మీరు వాళ్ళని పిలిపించండి, లేని పక్షంలో మీ అవసరం అయితే నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి నేను కూడా చేస్తాం అని చాలా క్లియర్ గా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం మరి ఈరోజు బెస్ట్ ట్రీట్మెంట్ అందుతూ ఉంది. ఇప్పుడు కూడా మేము ఎవరైతే పేషెంట్స్ తాలూకున్నటువంటి బంధువులను కూడా మేము కూడా అడిగాం, మీకు కూడా ఇంకా ఏమైనా ఫర్దర్ గా కావాలని అంటే అన్ని రకాలుగా మేము సాయం అందిస్తామని చెప్తే వాళ్ళు కూడా జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ పట్ల ఆ కుటుంబ సభ్యులు కూడా సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం మేము వెనకుంటుంది, ఏ ఖర్చుకైనా వెనకాడకుండా ఎంతటి స్పెషలిస్టులైనా తీసుకొచ్చి వైద్యం చేయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి
పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదంపై నీచమైన రాజకీయం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా ప్రమాదం జరపడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెన్షన్ల కోత విపరీతంగా పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో 66.34 లక్షల పెన్షన్లు ఇస్తే ఇప్పుడు ఆ సంఖ్య 60 లక్షలకు పడిపోయిందని, అంటే దాదాపు 6 లక్షల మంది అర్హులకు పెన్షన్లు ఎగరగొట్టారని మండిపడ్డారు. పాడిందే పాటరా పాచిపళ్ల దాసు అనేటటువంటి ఒక సామెతను గుర్తు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చెప్పినా అదే తంతు, ఎన్ని ఆధారాలు చూపించినా అదే అసత్యాలు, ఎక్కడికి వెళ్లినా అవే అబద్ధాలు. నేను నిజాలు చెప్తున్నాను అంటూ గోబెల్స్ కూడా సిగ్గుపడే విధంగా అబద్ధాలని, అసత్యాలని, తప్పుడు ప్రచారాలని ప్రచారం చేసుకుంటూ నిత్యం వారు చేసేటటువంటి కార్యక్రమాలు. ఎక్కడో టీకా వేయడానికి చీపురుపల్లి వెళ్లిన సందర్భంగా అక్కడ కూడా మళ్లీ లడ్డు వ్యవహారమే. చంద్రబాబు నాయుడు గారి కుమారుడేమో ముంబైకి వెళ్లి ముంబైలో కూడా తలాతోక లేనటువంటి, సంబంధం లేనటువంటి సమాధానాలు. వీరి మాటలు, వీరు మాట్లాడేటటువంటి వ్యవహారాలు, వీళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు పొంతన లేనటువంటి విధంగా ఉంటాయి. జనాల అవసరాలని, స్థితిగతుల్ని పట్టించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిత్యం రాజకీయం చేసుకుంటూ ఈ రోజుతో అనుకుంటా బహుశా 50 సంవత్సరాలని కూడా వారు ఆ సభలో ప్రకటించారు. ఈ 50 సంవత్సరాల చరిత్రలో నీకంటూ చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా చంద్రబాబు నాయుడు గారు? చెప్పండి. రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు, నాయుడు గారు, మోడీ గారు అనే విధంగా లోకేష్ గారు ఇంకొక వైపు నుంచి నమో అంటే మనకు గుర్తొచ్చేది ఏంటండి? నమో అంటే నమో వెంకటేశాయ అంటాం. పవిత్రమైనటువంటి దేవాలయాన్ని, ప్రసాదాలని రోడ్డు మీదకి లాగినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవిత్రమైనటువంటి ఆ దేవాలయ ప్రతిష్టని దిగజార్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆ వేదిక మీద కూడా అసత్యాలనే మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ మీరు అంటున్నారు అనేక మాటలు మాట్లాడారు, ముందుగా వాటి గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఈ లడ్డు వ్యవహారంలోకి వెళదాం. మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు, వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని మేము గాడిలో పెట్టామంటున్నారు. గాడిలో పెట్టారా? గోతి తీసి గుంతలో పాతేశారా? గాడిలో పెట్టలా, గుంతలో పడవేశారు. 3,20,000 కోట్ల అప్పు చేసి నువ్వు నీ కొడుకు జల్సాలు చేసుకుంటున్నారు తప్ప ప్రజలకు అందిందేమీ లేదు. ఇంకా నిస్సిగ్గుగా ఏమంటారు, చప్పట్లు కొట్టడానికి కూడా అప్పుడు స్వేచ్ఛ లేదు, ఇప్పుడు చప్పట్లు కొట్టగలుగుతున్నారంట. ఏం చేశారు? ప్రతి ఒక్క పేద కుటుంబానికి పథకాన్ని వారి యొక్క గడపల వద్దకు చేర్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నువ్వేం చేస్తున్నావు? అసత్యాలని, అబద్ధాలని చెబుతూ మాటి మాటికి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎక్కడన్నా ఒక దగ్గర మీటింగ్ అయిందంటే 25 లక్షల మంది పెన్షన్లను ఎత్తేస్తూ ఉంటాడు. ఎక్కడ మీటింగ్ అయినా ప్రతి నెల ఒక మీటింగ్ అయిందంటే 25 లక్షల పెన్షన్స్ ఎగిరిపోతాయి. ఒకసారి మనం ఫిబ్రవరిలో ఇచ్చినటువంటి పెన్షన్స్ కానీ గమనించినట్లయితే 62,98,844 మందికి ఫిబ్రవరిలో పెన్షన్లు మంజూరు చేశారండి. ఇచ్చింది ఎంతో తెలుసా? 60,96,100. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.